దర్పల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ చాట్ల ప్రణీత్ దర్పల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు దర్పల్లిలో ప్రధానమైన సమస్యలు ఒకసారి చూసుకుంటే గ్రామంలో సరిగ్గా రోడ్లు లేవు, ఉన్న వాటిలో కూడా నాణ్యమైన రోడ్లు లేవు. ఇంకా చాలా కాలనీల్లో మనకు రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. మురికి కాలువలు కూడా సరిగ్గా లేవు, ఉన్నవి కూడా సరిగ్గా శుభ్రం చేయడం లేదు. ఇంకా చాలా కాలనీల్లో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది. వీధి దీపాల నిర్వహణ కూడా సరిగా లేదు. చాలా గల్లీలు రోడ్లు కూడా రాత్రి వేళల్లో చీకట్లోనే మగ్గిపోతున్నాయి. చెత్త సేకరణలో సమస్యలు చాలా ఉన్నాయి. ఇంత పెద్ద గ్రామానికి చెత్త సేకరించడానికి సరిపోయని వాహనాలు లేవు. సేకరించిన చెత్తను కంపోస్ట్గా మార్చలేకపోతున్నారు, దాన్ని ఎరువుగా కూడా తయారు చేయలేకపోతున్నారు. మరియు ఆ చెత్తను గ్రామానికి మరియు నివాస గృహాలకు దగ్గరలో కాల్చి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారు. మంచినీటి సదుపాయం కూడా చాలా కాలనీల్లో లేదు. ఇప్పటికీ సమయానికి నల్లలు రావు, ఒకరోజు వస్తే ఒకరోజు రాకపోవడము. మరియు మంచినీటి ట్యాంకులు కానీ అవి చాలా శిథిలావస్థలోకి చేరుకున్నాయి. వాటి మెయింటెనెన్స్ కూడా పట్టించుకోవడం లేదు. మహిళలకు, వృద్ధులకు పెన్షన్ సమస్యలు అనేకంగా ఉన్నాయి. బీడీ కార్మికుల పెన్షన్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే గ్రామంలో కూడా పెన్షన్ పంచడానికి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా పరిష్కారం జరగాలి. అర్హులైన వారందరికీ కూడా పెన్షన్ అందించే విధంగా చర్యలు కూడా తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డాక్టర్ల కొరత చాలా ఉంది. సమయానికి అంబులెన్సులు రాక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మన గ్రామంలో చాలా ఉన్నాయి. దర్పల్లి మార్కెట్కు సరిపోయేంత స్థలం లేదు. ఇరుకులాటలో కూడిన అంగడి బజార్ నడుస్తుంది. చేపల మార్కెట్కు సరైన స్థలం కూడా లేదు. బస్టాండ్లో దుర్గంధమైనటువంటి మూత్రశాలలు నడుస్తున్నాయి. మహిళలకు మరుగుదొడ్లు లేక చాలా అవస్థలు పడుతున్నారు. అలాగే గ్రామంలో దోబిగడ్లో కూడా సరైన సౌకర్యాలు లేవు. మరియు ఆటో స్టాండ్లు కూడా లేక ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యువకులకు మన గ్రామంలో మినీ స్టేడియం కానీ, ఓపెన్ జిమ్ లాంటి సౌకర్యాలు లేవు. విద్యార్థులకు పోటీ పరీక్షలు రాసేవారికి గ్రంథాలయంలో కూడా అనుకూలమైనటువంటి మెటీరియల్ కానీ, ఇతర సామాగ్రి కానీ సరిపోయే విధంగా గ్రంథాలయంలో లేదు. మరియు విద్యార్థులకు సరిపడా వాళ్ళ స్కిల్స్ను పెంచడానికి శిక్షణా కేంద్రాలు కూడా మనకు దగ్గరలో లేవు. అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు కూడా అందడం లేదు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లు లేక చాలామంది పేద ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే శ్మశాన వాటికల్లో కూడా సరైన ఏర్పాట్లు ఉండడం లేదు. ఎన్టీఆర్ కాలనీలో కూడా వైకుంఠధామాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరియు ఉన్న శ్మశానంలో కూడా ఎటువంటి నిర్వహణ కార్యక్రమాలు కూడా జరగడం లేదు. వీటన్నిటికీ పరిష్కారం చూపించాల్సిన అవసరం కూడా ఉంది. 7 సంవత్సరాల క్రితం నేను పోటీ చేసినప్పుడు తీసుకున్న గ్రామ సమస్యల వీడియోలు ఎలా ఉన్నాయో ఈరోజు తీసుకున్న వీడియోల్లో కూడా ఆ సమస్యలు అలాగే ఉన్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామం అంతే వెనుకబడి ఉంది. ఎటువంటి మార్పులు కూడా గ్రామంలో జరగలేదు. వీటన్నింటికి కూడా సంబంధించినటువంటి ట్యాక్స్ను మనం ఇంటి పన్ను రూపంలో కడుతున్నాము, కానీ సమస్యలు మాత్రం అంతే విధంగా ఉంటున్నాయి. వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి హౌస్ ట్యాక్స్ పేపర్లో మనం అందరం కూడా చూడవచ్చు. నేను వీటన్నింటికి పరిష్కారం చూపిస్తూ నా స్పష్టమైన ప్రణాళికతో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు చెప్పిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, వాటిలో కొన్ని మొదటి సంవత్సరంలోనే 50 లక్షల రూపాయల అభివృద్ధి ఫండ్ తీసుకురావడము, అలాగే గ్రామంలో సబ్స్టేషన్ యొక్క సామర్థ్యాన్ని పెంచడము, 2030 వరకు సోలార్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి, మాదక ద్రవ్యాలను నిషేధించడము మరియు గ్రామంలో జరిగేటటువంటి అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటాను. ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాను. అదే రకంగా మొబైల్ నెట్వర్క్ సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తాము. మన గ్రామ ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. అలాగే ప్రతి చౌరస్తాలో ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేస్తాను. చెత్త సేకరణలో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి సేకరించిన చెత్తను కంపోస్ట్ పద్ధతి మరియు రీసైక్లింగ్ ద్వారా ఎరువుల ఉత్పత్తి కార్యక్రమాన్ని కొత్తగా చేపడతాను. మరియు భూగర్భ జలాలకై ఇంకుడు గుంతలను కూడా మన గ్రామంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. గ్రామ సమస్యల పరిష్కారానికై ప్రత్యేక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా గ్రామ పంచాయతీ లెక్కలను ప్రతి ఒక్క రూపాయిని కూడా ప్రజలకు తెలిసే విధంగా ఒక మాధ్యమాన్ని లేదా మీడియాను మీకు ఏర్పాటు చేస్తాను. మరియు గ్రామంలో ఐటీ
ఐటీఐ కాలేజు మరియు పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు కోసము సాయశక్తులా నేను కృషి చేస్తాను. దర్పల్లి గ్రామ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. వెనుక ఉన్న నాయకున్నో లేదా డబ్బునో చూసుకొని నేను ముందుకు రాలేదు. ప్రజల 1184 ఓట్ల అభిమానంతో వచ్చిన నాయకుణ్ణి నేను డబ్బులతో నడిచే రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకిస్తాను. నేను ఎవరికి ఒక్క రూపాయి పంచకుండా నేను ఓట్లు అడుగుతున్నాను. మీ దగ్గర నుంచి కూడా నేను ఏ పనికైనా ఒక్క రూపాయిని కూడా తీసుకోను. అలాగే నోటుకి ఓటును అమ్ముకునే సమయం కాదిది మిత్రమా. డబ్బుకి మద్యానికి లొంగే సామాన్యుడివి నువ్వు కాదు, దర్పల్లి తలరాతను మార్చబోయే ఓటర్వి నువ్వు. ఈసారి కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి. కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని దర్పల్లి మంచి భవిష్యత్తు వైపు అడుగేద్దాం. దర్పల్లి గ్రామ ప్రజలారా, యువకుల్లారా, ఈసారి మనం దర్పల్లి చరిత్ర మార్చబోతున్నాం. ఒక్క అవకాశం ఇస్తారని ఆశిస్తూ మీ చాట్ల ప్రణీత్.